ప్రైజ్ ద అందరికీ. ఈరోజు మనము స్త్రీని దేవుడు ఏ విధంగా తయారు చేశాడు, ఎక్కడి నుంచి దేవుడు తయారు చేశాడు, దేని ద్వారా దేవుడు స్త్రీని తయారు చేశాడు అనేది బైబిల్ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. హల్లెలూయా. దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేసుదము అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి పేరు పెట్టెను. చూచుటకు అతని యొద్ద వాన్ని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోట మాంసమును పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసి ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను. ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది కనుక నారి అని అనబడును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది దేవుడు స్త్రీని ఏ విధంగా తయారు చేశాడంటే, ఆదాము అనే ఒక మనిషి, ఫస్ట్ ఆదాముని దేవుడు తయారు చేశాడండి. ఆదాము తయారు చేసినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఆదాము ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఆయనకి ఒక సాటి అయిన సహాయం కావాలను అని చెప్పేసి దేవుడు ఆలోచించి, దేవుడు ఆయనకి ఒక తోడు కావాలని చెప్పేసి దేవుడు ఆయనకి గాఢ నిద్ర కలగజేసి, నిద్రపోవచ్చుండగా ఆయన పక్కటెముక తీసి ఆ పక్కటెముకలో నుండి ఒక స్త్రీని తయారు చేశాడనమాట దేవుడు. ఆ స్త్రీ పక్కటెముకలో నుంచి వచ్చింది కాబట్టి ఆదాము ఏం పేరు పెట్టారంటే ఆమెకి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఏమన్నాడంటే ఆదాము ఆమెని, నా మాంసంలోని మాంసము, నా ఎముకల్లోని ఒక ఎముక ఉన్నదానా, నిన్ను నరుని నుంచి వచ్చావు కాబట్టి నువ్వు నారి అని పిలుస్తానని చెప్పేసి ఆయన పిలిచాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారండి. హల్లెలూయా. దేవుడితో ఏ విధంగా పోరాడు, దేవుడు ఏ విధంగా వారికి శక్తినిచ్చాడు అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఉన్నారండి. ఆ స్త్రీలకి ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కథ ఉందండి. హల్లెలూయా. అదేందో మనం తెలుసుకుందాం, వారు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. మొదటిగా శారా అండి. హల్లెలూయా. ఆమె అబ్రహాము భార్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. శారా ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాగ్దానము తప్పనిసరిగా నెరవేరుతుంది. దేవుని వాక్యము ఎప్పుడు విఫలం కాదు. హల్లెలూయా. దేవుని వాగ్దానం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఎప్పుడైతే దేవుని వాగ్దానం అనేది మనకి వస్తుందో ఆ వాగ్దానాన్ని మనం నమ్మి దాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలండి. అది తప్పనిసరిగా అది సఫలం అవుతుందన్నమాట. తప్పనిసరిగా అది జరుగుతుంది. అది విఫలం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది విఫలం అనేది కాదు అని చెప్తుందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా రూతు. హల్లెలూయా. ఈమె మోయాబు స్త్రీ అండి. మోయాబు స్త్రీ అయినా సరే ఇజ్రాయేల్ ప్రజల్లో చేర్చబడిందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే, థ్యాంక్ యూ ఫాదర్, దేవుడు చెప్పే వరకు అది ముగియదు. రూతు మీకు చెప్తుందనమాట. అది దేవుడు చెప్పే వరకు అది
ముగించబడదు. ఏ పని అయినా ఏదైనా కానీ దేవుడు తప్పనిసరిగా ప్రతిదీ కూడా దేవుడు చెప్తాడండి. దేవుడు చెప్పితేనే అది జరుగుతుందనమాట అని ఆమె నమ్మింది. అందుకోసమే దేవుడు చెప్పింది ఏది కానీ చెప్పకోకుండా ఏది ముగియదు అని చెప్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అదే విధంగా థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. హన్న అనే ఆమెకి పిల్లలు లేరండి. హల్లెలూయా. 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. ఆమె పిల్లలు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె గోజాడి పిల్లల కోసం ప్రార్థన చేసిందండి. అయితే ఏమంటుందంటే ఈమె ఆ విధంగా ప్రార్థన చేసింది కాబట్టి, విజ్ఞాపన ప్రార్థన చేసింది కాబట్టి ఆమె ఏమంటుందంటే, మీరు ప్రార్థించగా దేవుడు తప్పనిసరిగా మీకు సమాధానాన్ని ఇస్తాడు, మీకు తప్పనిసరిగా మీరు చేసిన ప్రార్థనకి జవాబిస్తాడు అని చెప్తుందండి హన్న. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసి ఆమె విజయం పొందింది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా అదే విధంగా ప్రార్థన చేసి ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానిలో విజయం పొందటానికి ఆమె చెప్తుందండి. ప్రతి ఒక్కరూ ఆ విధంగా పొందుకోవచ్చు అని చెప్తుందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు ప్రభా. హల్లెలూయా. ఎస్తేరు అనే ఆమె ఉందండి బైబిల్ గ్రంథంలో. ఆమె ఇజ్రాయెల్ ప్రజలందరినీ కాపాడిందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమె ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఆమె ప్రార్థన చేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కాపాడిందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఏం చెప్తుందంటే ఆమె మీరందరూ సమయాన్ని విశ్వసించాలంటండి. హల్లెలూయా. ఇది ఎప్పుడొస్తుంది, ఏం జరుగుతుంది అనే దాన్ని మీరు విశ్వసించి తప్పనిసరిగా దేవుని దగ్గర మీరు గోజాడితే తప్పనిసరిగా దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు అని చెప్తుందండి ఎస్తేరు. ఎందుకంటే ఆమె దేవుని దగ్గర గోజాడి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆపదలో నుండి తప్పించమని దేవుణ్ణి అడిగి వారందరినీ కాపాడిందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అదే విధంగా ప్రతి స్త్రీ కూడా ఎస్తేరు వలె ప్రార్థన చేసి మీ అవసరతలని, మీ కుటుంబంలో సమస్యలని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి జవాబునిస్తాడండి. హల్లెలూయా. మీ ప్రార్థనలో విజయాన్ని ఇస్తాడండి. హల్లెలూయా అని ఎస్తేరు కూడా చెప్తుందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అదేవిధంగా దెబోరా అనే వ్యక్తి కూడా ఉందండి. హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే, ఒక మనిషి కోసం ఎదురు చూడొద్దు, మనం కూడా ఏదైనా చేయగలుగుతాము, మనం కూడా యుద్ధం చేయగలుగుతాము అని చెప్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే ఆమె యుద్ధం చేసి దేశాన్ని కాపాడిన వ్యక్తి అండి దెబోరా. హల్లెలూయా. అంటే యుద్ధం చేయటం అంటే ఫైటింగ్ ఒకటే కాదండి, ప్రార్థనలో కూడా యుద్ధం అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన కూడా చేయొచ్చు. యుద్ధంలాగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు మన తరపు నుండి యుద్ధం చేస్తాడండి, మన శత్రువుల్ని ఓడగొడతాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. శత్రువుల నుండి మనల్ని రక్షిస్తాడండి. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే అని చెప్తాడండి. నాదే యుద్ధం. మీరు ఆ విధంగా మీరు స్తుతిస్తూ మీరు ఆరాధిస్తూ ఉండండి, నేనే యుద్ధం చేస్తానని చెప్తాడండి. హల్లెలూయా. మన తరపున యుద్ధం చేసే గొప్ప దేవుడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి స్త్రీని కూడా తండ్రి ప్రభా మీ రక్తపు కోట్ల భద్రపరుస్తున్నాను యేసయ్య. ప్రతి స్త్రీ పైన కూడా మీరు దర్శించండి, ప్రతి స్త్రీని కూడా మీరు దర్శించండి ప్రభా. తండ్రి ప్రభా ప్రార్థనలో నిలకడగా ఉండటానికి ప్రభా నీ శక్తితో నింపండి ప్రభా. మహోన్నతుడు అయిన దేవ రిఖా మాంధ్ర హతురులోరుబ్రు ప్రతి స్త్రీని దర్శించండి పరిశుద్ధాత్మ దేవ. తండ్రి ప్రభా ఏ విధంగా ఉండాలో తండ్రి ప్రభా, ఎక్కడ ఏ విధంగా ఉండాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తండ్రి ప్రభా ప్రతి స్త్రీకి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మహోన్నతుడు అయినది దెబోరా లాంటి జ్ఞానం, ఎస్తేర్ లాంటి జ్ఞానం, రూతు లాంటి జ్ఞానం తండ్రి ప్రభా. మహోన్నతుడు అయినది హన్నా లాంటి జ్ఞానం, శారా లాంటి జ్ఞానం తండ్రి ప్రభా, మేరీ లాంటి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా. మీతో ఏ విధంగా ప్రార్థన చేయాలో తండ్రి ప్రభా మహోన్నతుడు మాకు నేర్పించండి తండ్రి ప్రభా. మహోన్నతుడు అయినది ఇంకా ప్రార్థనలో నిలకడగా ఉండి స్థిరమైన మైండ్ కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క స్త్రీని మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.